హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కథకే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 22 ఏప్రిల్ 2025 మంగళవారం. ఈరోజు ఐపీఎల్లో 40 మ్యాచ్ జరిగింది. ఎల్ఎస్జీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య. ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ అండ్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఐపీఎల్లో నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఈరోజు జరిగిన మ్యాచ్. ఫస్ట్ ఈ మ్యాచ్ సమ్మరీలోకి వెళ్దాము. టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 40. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 159 రన్స్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి మార్కమ్ 33 బాల్స్లో 52, మిచెల్ మార్ష్ 36 బాల్స్లో 45, బదోని 21 బాల్స్లో 36, డేవిడ్ మిల్లర్ 15 బాల్స్లో 14 రన్స్ నాట్అవుట్. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ముఖేష్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ ఇస్తున్నాడు. స్టార్క్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీస్తున్నాడు. చమీరా 3 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క టార్గెట్ 160 రన్స్. అందుకు రిప్లైగానే ఢిల్లీ 17.5 ఓవర్స్లోనే టార్గెట్ రీచ్ అయింది. 161 రన్స్ చేశారు, 2 వికెట్స్ కోల్పోయి. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే కేఎల్ రాహుల్ హైయెస్ట్ స్కోరు 42 బాల్స్లో 57 నాట్అవుట్. పోరెల్ 36 బాల్స్లో 51, అక్షర్ పటేల్ 20 బాల్స్లో 34 నాట్అవుట్. కరుణ్ నాయర్ 9 బాల్స్ 15 రన్స్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మార్కమ్ 3 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ ఇస్తున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ అంటే మ్యాచ్ నెంబర్ 40 యొక్క రిజల్ట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ తేడాతో గెలిచింది. మ్యాచ్ నెంబర్ 40. ఐపీఎల్లో ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 40 తర్వాత పాయింట్ టేబుల్ అప్డేట్ చేశారు. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది కాబట్టి నెంబర్ 2లో ఉంది. ఈ మ్యాచ్ జరగకముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రెడీ పాయింట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. గెలిచిన తర్వాత కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. లక్నో సూపర్ జైంట్స్ కూడా మ్యాచ్ జరగకముందు 5th ప్లేస్లో ఉంది. మ్యాచ్ జరిగిన తర్వాత కూడా 5th ప్లేస్లో ఉంది. అంటే రెండు టీమ్స్ యొక్క ర్యాంకింగ్ ఏం చేంజ్ కాలేదు, కానీ పాయింట్స్లో చేంజ్ వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్స్ ఉన్నాయి, లక్నోకి 10 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక టాప్ 5 టీమ్స్ చూస్తే గుజరాత్ టైటన్స్ నెంబర్ 1, ఢిల్లీ క్యాపిటల్స్ 2, ఆర్సీబీ 3rd ప్లేస్, 4th ప్లేస్లో పంజాబ్, లక్నో 5th ప్లేస్లో ఉంది. ఢిల్లీ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 8 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచింది, 2 మ్యాచెస్ ఓడిపోయి 12 పాయింట్స్ ఉన్నాయి. అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 4 ఓడిపోయింది. 10 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి లక్నో సూపర్ జైంట్స్కి. ఇప్పుడు దాకా టేబుల్ టాప్లో గుజరాత్ టైటన్స్ ఉంది. గుజరాత్ టైటన్స్ ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 6 గెలిచింది, 2 ఓడిపోయింది, 12 పాయింట్స్ ఉన్నాయి. టాప్ 1లో ఉంది. టాప్ 2లో ఢిల్లీ క్యాపిటల్స్, టాప్ 3లో ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్స్ అండి ఆర్సీబీకి. నెక్స్ట్ 4th ప్లేస్లో పంజాబ్, ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచింది, 3 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 5th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. 6th ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 4 గెలిచింది, 4 ఓడిపోయింది, 8 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. నెక్స్ట్ 7th ప్లేస్లో కోల్కతా కేకేఆర్ ఉంది. ఇప్పుడు దాకా కేకేఆర్ 8 మ్యాచెస్ ఆడితే 3 గెలిచింది, 5 ఓడిపోయింది, 6 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. నెక్స్ట్ 8th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది, 6 ఓడిపోయి 4 పాయింట్స్ ఉన్నాయి ఆర్ఆర్కి. 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. 7 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రం గెలిచింది, 5 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ బాటంలో 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు దాకా ఈ సీజన్లో 8 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ మాత్రమే గెలిచి 6 ఓడిపోయింది, 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నైకి. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. మ్యాచెస్ అన్ని మీరు లైవ్లో చూడాలంటే జియో హాట్‌స్టార్ లైవ్ చూడొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.